సునీత మేడం, జై హో పత్రిజీ. జై హో పత్రిజీ సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కరించుకుంటూ, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ నమస్కరించుకుంటూ, వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్స్ టీవీ. మనం ఎప్పటి నుంచో ప్రతి వారం ఒక మాస్టర్ ద్వారా ఆ, సజ్జన సాంగత్యం క్లాసెస్ తీసుకుంటున్నాం. వారి అనుభవాన్ని, వారి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు నుంచి ఈ రోజు మనకు వచ్చిన మాస్టర్ గారి పేరు శిరీష, వైజాగ్ నుంచి. వారు చాలా గొప్ప మాస్టర్. వారు గత 15 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు. అలాగే కనెక్టింగ్ టు మైండ్ అనే యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మేడం ధ్యేయం వచ్చేసి వన్నెస్. ఆ వన్నెస్ని ఏకం చేయడానికే మేడం పేరులో కూడా భాగమైంది వన్నెస్ అని. వన్నెస్ శిరీష మ్యామ్ అంటే అందరికీ బాగా తెలుసు. మరి అలాంటి గ్రేట్ మాస్టర్ ఈరోజు మన క్లాస్లోకి రావడం అనేది నిజంగా మనందరం ఎంతో పుణ్యం చేసుకున్నాము. సో అలాంటి మాస్టర్ని మనం ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు సెషన్. మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ జహో యూ మ్యామ్. పత్రిజీ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఫస్ట్లీ ఇక్కడ ఉన్న వారందరూ నాకు న్యూ నేమ్సే కాబట్టి నేను ఎంతమందికి తెలుసో ఒకసారి జస్ట్ క్విక్ హ్యాండ్ రైస్. 1. ఓకే. ఓకే, వండర్ఫుల్. సో ఓకే, గుడ్ 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 గుడ్. అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలుసునా, ఇంకా ఎనీ అదర్ సోర్స్? ఇప్పుడు కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలుసునా? బ్యూటిఫుల్. సో మెనీ హ్యాండ్ రైజింగ్స్. ఎస్ అయితే మ్యామ్. ఓన్లీ 10% ఆఫ్ హ్యాండ్ రైజింగ్స్ ఉన్నాయి. గుడ్ గుడ్. సో నేను ఎంతమందికి తెలుసు అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలుసు అనుకుంటున్నాను. ఎస్, వెల్ దెన్. ఈరోజు సార్ టాపిక్ ఏం చెప్తారు అని అడిగినప్పుడు చూద్దాము. అక్కడ వచ్చినటువంటి సాధకులు వారి తాలూకా ఆ ఆత్మస్థితిని బట్టి అక్కడ ఏది అవసరమో అదే మాట్లాడదాము అని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చాలా మందికి నేను తెలుసు అని అంటున్నారు కాబట్టి ఏవైనా మీకు ప్రశ్నల పరంగా ఉంటే ఒక్క 10 నిమిషాలు, ఓకే, ఫస్ట్ 10 minutes మీ సాధన పరంగా ప్రశ్నలు ఏవైనా ఉంటే అడిగితే దానికి అనుగుణంగా నేను చెప్పడం ఆరంభిస్తాను. సో ఫస్ట్ ఐ వెల్కమ్ యువర్ క్వశ్చన్స్. హ్యాండ్ రైజ్ చేస్తే ఇఫ్ ఐ హ్యావ్ ద రైట్ నేను అన్మ్యూట్ చేయొచ్చా? ఆమె కో హోస్ట్, రైట్? ఓకే. హ్యాండ్ రైజ్ చేస్తే అకార్డింగ్ టు దట్ వీ కెన్ అన్మ్యూట్. ప్రశ్నలు ఉన్నాయనా లేనట్టా? సరే, ప్రశ్నలు ఉన్నాయో లేవో ముందుగా ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. అదేంటంటే సర్వసాధారణంగా నా క్లాసెస్ లో లైవ్ సెషన్స్ జరుగుతాయి కదా, పెయిడ్వి. వాటిలో ఎవరైనా జాయిన్ అయితే, కొత్త వాళ్ళు జాయిన్ అయితే వారికి ఇది ఎక్కువగా చెప్తూ ఉంటాను అనమాట. ఏమంటే ఒక ఆధ్యాత్మిక సాధకుడికి సమాధానాలు దొరకకపోయినా పర్వాలేదు, ప్రశ్నలు అయితే మెండుగా ఉండాలి. ఎందుకంటే ప్రశ్నలే ఆ వ్యక్తికి దిశానిర్దేశంగా మారుతాయి. వారి ప్రశ్నలే వారు నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఏ దిశలో ప్రయాణం చేయాలి, సాధన ఎలా జరగాలి అన్నది ప్రశ్నల ద్వారానే సమాధానాలు కాదు, మార్గము ఓపెన్ అప్ అవుతుంది అనమాట. అలాగే విజ్ఞాన భైరవ గురించి వినే ఉన్నారా? ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కాకపోతే మన యూట్యూబ్ ఛానల్లో చెప్పాను. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఇక్కడ విన్న వాళ్ళు ఉంటే గనక ఇంకొకసారి చెప్తాను. విన్నారా? ఐడియా ఉండిందా విజ్ఞాన భైరవ తంత్రం గురించి? క్విక్ హ్యాండ్ రైస్ ప్లీజ్. విజ్ఞాన ఓకే భైరవ మేడం, తంత్రం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు, చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, చెప్పండి. ఫైన్. సో విజ్ఞాన భైరవ తంత్రం అనేది మహాదేవుడికి అంటే శివునికి పార్వతీదేవికి మధ్యలో జరిగినటువంటి కన్వర్జేషన్ అన్నమాట. ఆ కన్వర్జేషన్ లో పార్వతీదేవికి శివుడితో పెళ్లి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత మహాశివుడు చాలా ఎక్కువ సమయము ధ్యానంలోనే గడుపుతూ ఉంటారంట. అది చూసి ఆమె ఆయన్ని అడుగుతుంది, అస్తమానం మీరు ధ్యానంలోనే కూర్చుంటారు కదా, ఏం చేస్తారు, అసలు ఎందుకు ధ్యానం చేస్తారు అని అడుగుతారు. ఆయన సమాధానం చెప్పే లోపల ఆమె హృదయంలో మరొక ప్రశ్న తలెత్తుతుంది. ఆ ప్రశ్న ఏమిటంటే,
అసలు ఈ చరాచర జగతి ఎలా మొదలయ్యింది, వీటన్నిటికీ సృష్టించినదెవరు, వీటిని లయం చేసేదెవరు, పాలించేదెవరు, యావత్ బ్రహ్మాండాన్ని ఎప్పటికప్పుడు ఏది జరగాలో వీటన్నిటినీ చేస్తున్నది ఎవరు అని, ఇలా నేను చెప్పిన చాలా తక్కువ క్వశ్చన్స్ అన్నమాట. బట్ మహాదేవుడికి పార్వతీదేవి రకరకాల ప్రశ్నలతో ఆ ప్రశ్నల వర్షం కురిపిస్తారనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ తను, అరే మీరు ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే నేను ఆపేస్తున్నాను, నేను నా ప్రశ్నలతోనే మిమ్మల్ని ఆపేస్తున్నాను, సో ప్లీజ్ నాకు సమాధానం ఇవ్వండి అని అంటారనమాట. వారు సమాధానాన్ని వివరించటానికి ముందర ఒక మాట చెప్తారు పార్వతీదేవికి. అది నేను మెనీ ఇయర్స్ బ్యాక్ విజ్ఞాన భైరవ తంత్రంలో చదివి ఉన్నా. అప్పటి నుంచి అన్వేషణ అంటే ఎలా ఉండాలి, బికాస్ అన్వేషణ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అది తెలిసినదే ఆత్మాన్వేషణ అన్నది కదా. సో ఆ ఆత్మాన్వేషణలో భాగంగా ప్రతి సాధకుడికంట, ప్రతి ఆత్మ సాధకుడికి అంట అనేకమైన ప్రశ్నలు రావాలంట. ఎంతవరకైతే ఆ సాధకుడు యొక్క చైతన్యంలో, నేను పూర్తిగా తెలుగే మాట్లాడొచ్చు కదా, మధ్య మధ్యలో ఇంగ్లీష్ కూడా కలుపుతాను, ఓకే, ఓకే మేడం, లేదా నో కంప్లీట్ ఇష్యూ ఇంగ్లీష్ కూడా మేడం. మాట్లాడతాను, బికాజ్ ఓకే మనకి ఇది అలవాటు అనమాట. ఆ సాధకుడి యొక్క చైతన్యంలో, మేధస్సులో ఎంతవరకైతే ప్రశ్న తలెత్తదో, సాధనా పరంగా, తన ఉనికి పరంగా, తన తన యొక్క అస్తిత్వం పరంగా ఎప్పటి వరకైతే ప్రశ్నలు తలెత్తవో అంతవరకు ఆ సాధన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంటుందంట. కనుక నువ్వేవైతే ప్రశ్నలు వేశావో అవన్నీ చాలా అద్భుతమైన ప్రశ్నలు. ప్రశ్నలు అనేవి ఎలా ఉండాలంటే, నీ ప్రశ్నలకి సమాధానం దొరక్కపోయినా పర్వాలేదు, కానీ నువ్వు వేసే ప్రతి ప్రశ్న ఇంకొక ప్రశ్నకు దారి తీసేంత వరకు, ఒక ప్రశ్న నుంచి మరొక ప్రశ్న తలెత్తేంత వరకు ప్రశ్నని ప్రశ్నిస్తూనే ఉండాలి. ఆ ప్రశ్నని ప్రశ్నిస్తూ, ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా రానప్పుడు సమాధానమే ఇంకా అంతిమము, ఆ సమాధానం నుంచి మరొక ప్రశ్న లేదు అన్నంత వరకు ప్రశ్నని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడే ఆత్మతత్వం అనేది బోధపడుతుంది, ఆ తర్వాత అనుభవంలోకి వస్తుంది అని చెప్పారంట. ఈ విషయం వినే ఉంటారు అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ దిస్ టు బి అన్ ఇంటరాక్టివ్ వన్, రైట్? నేను మాట్లాడతాను, మీరు మాట్లాడాలి. అకార్డింగ్ టు దాట్ గబగబా మీరు ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టేసిన ఐ విల్ బి సో గ్రేట్ఫుల్ టు యూ ఆల్. వాల్యూమ్ తక్కువ ఉంది అని అన్నారు, ఐ గెస్ ఐఎమ్ క్లియర్, రైట్? సో ఈ విధంగా ప్రశ్నలు అనేవి ఆధ్యాత్మిక సాధకుడి ప్రయాణంలో ఒక మార్గనిర్దేశాన్ని ఇస్తాయన్నమాట. మీకు తెలుసా, అంటే తెలిసే ఉంటుంది, ఆత్మజ్ఞానము తత్వజ్ఞానము రెండుంటాయి, తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎస్, ఆత్మజ్ఞానము తత్వజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఐ జస్ట్ ప్లీజ్ అన్మ్యూట్, ఐల్ బి అన్మ్యూటింగ్ యూర్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ దట్ 1 person at a time, ఓకే? ఆత్మజ్ఞానం అంటే మీకు తెలిసినటువంటి పరిభాషలు ఎలా వివరిస్తారు? ఎవరైనా చెప్తా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైస్, వండర్ఫుల్. సుమలత గారు, ఎస్ ప్లీజ్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఆత్మజ్ఞానం అంటే నాకు అర్థమైంది, ఈ రోజే నేను చెక్ చేసుకున్నాను ఆత్మజ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం ఎట్లా ఇవ్వాలి అన్నప్పుడు నాకు వచ్చిన ఆన్సర్, ఏదైతే ఇప్పుడు మనకు మన బాడీకి ఏం అవసరమో అది మనం గుర్తించి ఆత్మకు ఏం అవసరం అని చూస్తే అక్కడ ఏమీ లేదనిపించింది మేడం. ఓకే, అవన్నీ అవన్నీ విముక్తి, బాధ నుంచి ఇవన్నీ విముక్తి అయితే ఇంకా మోక్షమే వస్తుంది అని నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్నారు, బ్యూటిఫుల్ మ్యామ్, బాగుంది, ఆన్సర్ బాగుంది. ఇంకా సుధామణి గారు, థ్యాంక్ యూ మ్యామ్. సుమలత గారు, సుధామణి గారు ప్లీజ్ అన్మ్యూట్ అండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఆత్మజ్ఞానం అంటే మన ఆత్మని జ్ఞానాన్ని మన ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అని ధ్యానం నుంచి నేర్చుకున్నారు, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఇంకా ఎనీ మోర్? ఇంకా సమ్వన్ హ్యాండ్ రైజ్డ్. సుధామణి గారు అయిపోయారు. ఇంకా ఎనీ మోర్ ఆన్సర్స్ సుధామణి గారు కాకుండా?
జ్యోత్స్న గారు, ఎస్ ప్లీజ్ మ్యామ్, అన్మ్యూట్ చేసుకోరా. నమస్కారం మేడం. నమస్కారం మేడం. మేడం, ఆత్మజ్ఞానము అంటే మనకి ఇప్పుడు తెలిసినంత వరకు, ఈ ధ్యానం నేర్చుకున్నంత వరకు, దేహానికి ఆహారం ఏదైతే మనం ఇస్తామో అలాగే ఆత్మకి ఇచ్చేది ధ్యానం మేడం. ఆహారంగా ఇచ్చేది ధ్యానం. సో దాన్ని ఎప్పుడైతే మనం సాధన చేసుకుంటూ వెళ్తామో ఆ ఆత్మజ్ఞానం అనేది విశ్వం నుంచి మనకు అందుతూ ఉంటుంది. విశ్వం ద్వారా మనకు అందుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ మ్యామ్, ఇది బ్యూటిఫుల్. మంచి, ఇది చెడు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలాంటివన్నీ మనకి బుద్ధి ద్వారా ఆత్మకి జ్ఞానం అది అందించబడుతుంది. ఇది నా ఆన్సర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. జ్యోత్స్న గారు మ్యామ్, ఎస్ ఇప్పుడు మాట్లాడండి మేడం. నేను మీరు జ్యోత్స్న గారా? ఓకే, సమ్వన్ హ్యాండ్ రైజ్ చేశారండి. ఎస్ అండి, ప్లీజ్ అన్మ్యూట్ అండి. జ్యోతి గారు, జ్యోతి గారు. ఎస్ మ్యామ్, జ్యోతి గారు. అరుణ గారు, ఎనీవన్ కెన్ ఆన్సర్. ప్లీజ్ అన్మ్యూట్, ప్లీజ్ అన్మ్యూట్. అరుణ గారు అన్మ్యూట్ చెప్పండి మ్యామ్. మేడం, సంసార నిర్వహణలో ఉంటూ వైరాగ్య తత్వంలో ఉండి మన ఆత్మ ప్రయాణం ఉన్నతికి శ్రమించే ధ్యానంలో ఉండేదే నేను ఆత్మజ్ఞానం అనుకుంటున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్, సూపర్ మ్యామ్, వెరీ నైస్ ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. జ్యోతి గారు, ఎస్ చెప్పండి మ్యామ్. ఎప్పుడైతే మనము ధ్యానంకి వస్తాం మేడం, అప్పుడు సరైన ధ్యానం చేస్తూ వెళ్తే అప్పుడు మనకి ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం భౌతిక జీవితంలో ఉండి ఆ జ్ఞానం తీసుకోలేకపోతుంటాం కదా, ఎప్పుడైనా ధ్యానంకి వస్తాం అప్పుడు సరైన ధ్యానం చేస్తూ వెళ్తే మనకు ఒక జ్ఞానం వస్తుంది అనమాట. ఎందుకు మనం వచ్చాము, ఏం చేయాలి, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయాలనేసి మనకు ఒక ఆత్మజ్ఞానం అవి పొందుతుంది అనేసి నేను అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. వెల్ దెన్, చాలా చక్కగా ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ సో గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. సునీత గారు, లక్ష్మీదేవి మాట్లాడండి. లక్ష్మీదేవి గారు, ఓకే, ఎస్ ప్లీజ్. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మన ఆత్మ నుండి వచ్చే జ్ఞానమే మనకు ఆత్మ జ్ఞానం. విశ్వం నుండి ఆది పరాశక్తి నుండి మనకు వస్తుంది కాబట్టి అది ఆత్మ జ్ఞానం అని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ మ్యామ్, బాగా చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇక్కడ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ. సరే, మీరు చెప్పినటువంటి చక్కటి ఆన్సర్స్ ఉన్నాయి కదా. రత్నకుమారి గారు, మీకు చెప్పడానికి ఉందా? ప్లీజ్ అన్మ్యూట్, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఆధ్యాత్మికంగా వెళ్ళేది ఆత్మజ్ఞానం, భౌతికంగా రెండు యాక్సెప్ట్ చేసుకుంటా ముందుకెళ్ళేది మనసు వరకు చేరేది ఇది, ఆత్మ వరకు చేరేది అది. రెండిటిని యాక్సెప్ట్ చేసుకుంటా సమానంగా ముందుకెళ్లాలనేది నా ఉద్దేశం. ఓకే, మధ్య మార్గం గురించి చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నమస్కారం. ఎస్ అండి, చెప్పండి మ్యామ్. నమస్కారం మేడం. నమస్కారం మ్యామ్. ప్రతి ఒక్కరిలో దేవుని చూస్తే అదే ఆత్మ జ్ఞానం అనుకుంటున్నాను మేడం నేను. వెరీ నైస్ అండి, బ్యూటిఫుల్ అండి. అందరి ఆన్సర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సార్, మీరు ఏదైనా చెప్తారా సార్? ఓకే, నా పేరు గణేష్ మేడం. నమస్తే. ఒకటి ఏంటి అంటే, మనకి ఆత్మకి అంటే యాక్చువల్ ఏంటంటే మనకి భౌతికంగా కావాల్సింది జ్ఞానం, అంటే మినిమం కామన్ సెన్స్ ఉండదు. కానీ ఆత్మకి జ్ఞానం కావాలి. ఆత్మకి జ్ఞానం ఎందుకు కావాలంటే, తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు తన మరణ సమయంలో ఇది శాశ్వతం కాదు, నేను ఉన్నత లోకాల నుంచి వచ్చాను, పూర్తిగా మూల చైతన్యం నుంచి వచ్చాను, నేను అక్కడికి చేరుకోవాలన్న జ్ఞానం దేనికి కావాలంటే ఆత్మకి కావాలి. ఆ స్థితి రావట్లేదు కాబట్టి ఇన్ని జన్మలు తీసుకుంటా ఉంటారు. తత్వం అంటే పూర్తిగా మన మూల చైతన్యంతో మనకు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైతే మొదలు పెట్టామో ఆ రోజు నుంచి కూడా ఒక తత్వంగా చైతన్యంగా మారిపోతాం. ఒక కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. పూర్తిగా ఒక చైతన్య శక్తిని మనం తెలుసుకుంటమే జ్ఞానము, ఆత్మ జ్ఞానము. దాన్ని తెలియక మనం జన్మలు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చేస్తాం మేడం. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ షేరింగ్ మీ వ్యూస్ కూడా షేర్ చేసినందుకు థ్యాంక్స్ లాట్. వెల్ దెన్,
ఇప్పుడు ఇక్కడ చాలా మంది చక్కగా మంచి మంచి ఆన్సర్స్ చెప్పారు కదా. ఎవరైతే సమాధానం చెప్పారో, సమాధానం చెప్పకుండా తనలోనే సమాధానాన్ని చక్కగా దాచుకున్నారో వాళ్ళందరికీ ఒకటే ఒక ప్రశ్న, ఆత్మజ్ఞానం అంటే ఏమిటని చాలా చక్కగా చెప్పారు. వాటి నుంచే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనం సరైన ధ్యానం చేస్తున్నప్పుడు అని ఒకరు అన్నారు, అలాగే అందరిలోనే దేవుడు ఉన్నాడని చూడటము అని ఒకరు అన్నారు. ఇప్పుడు సార్ గణేష్ గారు కూడా వివరణ విన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, సరైన ధ్యానం అనేది ఎలా తెలుస్తుంది? అసలు ఏమిటి సరైన ధ్యానం అన్నది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ ప్రశ్నల్లో సమాధానాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నించమన్నా అడుగుతారు. మొదటి ప్రశ్న ఇది. రెండవ ప్రశ్న, ఆత్మజ్ఞానం పొందాలి అని అంటున్నారు, నేనే కదా ఆత్మజ్ఞానం అంటే ఏంటని. అసలు ఆత్మ అంటే ఏమిటని, వాట్ ఈస్ సోల్, ఆత్మ అంటే ఏమిటని ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం అనేది ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఆత్మజ్ఞానం అన్నది ఎక్కడో ఉందా? దాన్ని పొందటానికి అసలు ఆత్మజ్ఞానం అనేది ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడ ఒక మేడం చెప్పారు, విశ్వం నుంచి వస్తుంది అన్నారు. ఎలా వస్తుంది విశ్వం నుంచి? ఇవి నా ప్రశ్నలు, సమాధానాల కోసం చూస్తున్నాను. ఎవరైనా ప్లీజ్ ఆన్సర్. ఎస్, జ్యోతి గారు. మేడం, ఇక్కడ సరైన ధ్యానం గురించి చెప్పారు కదా మేడం, అడిగారు కదా. మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ మనలోన మనకు ఒక మార్పు తెలుస్తుంది కదా మేడం. అంటే ధ్యానం ముందు ఎలా ఉన్నామో, ధ్యానం తర్వాత ఎలా ఉంటున్నామో, మన పరిస్థితి ఎలా ఉంటుంది అది గమనిస్తూ వెళ్ళినప్పుడే మనకి తెలుస్తుంది కదా, మనకి ఒక ఆత్మజ్ఞానం వస్తుంది అనేసి అనుకుంటున్నాను మేడం. మరి ఇది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినది వ్యక్తిత్వ వికాసం అంటారు. ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు దాన్ని. అది మన మీద మనం పరిశీలన చేసుకుంటే వచ్చేస్తుంది, దానికి ధ్యానంతో సంబంధం లేదు. కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఓకే, సో వస్తుందా, లేకపోతే ధ్యానం చేశాను కాబట్టే నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నామా? మెనీ ఇయర్స్ బ్యాక్ అన్నమాట, 2010లో ఒకసారి నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను. మెడిటేషన్ చేస్తున్నప్పుడు నా కలీగ్ ఒకరిని నేను ఇంటికి ఇన్వైట్ చేశాను. ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు అప్పట్లో మా ఇంట్లో ఒక చిన్న మెడిటేషన్ రూమ్ ఉండేదన్నమాట. సో నేను చెప్పాను వారికి, నేను ఆ మెడిటేషన్ రూమ్ లో మెడిటేట్ చేసుకుంటాను, మీరు కూడా అక్కడ కూర్చోండి, చాలా బాగా మెడిటేషన్ కుదురుతుంది అని చెప్పాను అనమాట. అయితే లేదు మేడం, నేను ఇక్కడే కూర్చుంటాను, అది చాలా చిన్నగా ఉంది అని అన్నారు. అది కాదండి, అక్కడ చాలా పవర్ఫుల్ స్పాట్ అది, అక్కడ మీరు కూర్చున్నారు అనుకోండి చాలా అద్భుతంగా ధ్యానం కుదురుతుంది, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ వెళ్ళిపోతారని. వారికి ధ్యానము అంటే ఏమి తెలియదు, ఆత్మజ్ఞానము ఏమి తెలియదు, జస్ట్ మెడిటేషన్. ఆ మొదట్లో చెప్పాలనే తపన అందరికీ బాగా ఉంటది కదా, ఇది మంచిది అన్నప్పుడు నలుగురికి చెప్పాలనే తపన, ఆ తపన నాలో కూడా చాలా తారాస్థాయిలో ఉండేదన్నమాట. ఎదుటి వ్యక్తి అర్హత ఉందా లేదా తెలుసుకోకుండా చెప్పేసే గుణం అనమాట. సో వారు చెప్పినప్పుడు వారు ఒక ప్రశ్న అడిగారు. వారు ఏం అడిగారంటే, అక్కడ కూర్చుంటే కుదురుతుందని అంటున్నారు, అదే ఇంట్లో ఇంకెక్కడైనా కూర్చుంటే కుదరదేమో అని అనుమానిస్తున్నారు, అలాంటప్పుడు మీరు చేస్తుంది ధ్యానమా అని అడిగారు అనమాట. రైట్, అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా, నేను స్థలానికి ప్రాముఖ్యత ఇస్తున్నాను. స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, తప్పదు. అది ఎప్పుడు ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్స్ లో సాధన చేస్తే ఆది దశలో ఇనిషియల్ స్టేజెస్ లో ఇవ్వాలి. తర్వాత జగమంతా ఒకటే మనకి. మనం ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళినా ఏం మారుతుంది, పేరు మారుతుంది అంతే, భూమి అదే కదా ఆ భాగానికే నేను ఇస్తున్నాను. సో అలాంటప్పుడు ధ్యానం జరుగుతున్నట్ట, సరైన ధ్యానం జరుగుతున్నట్ట కానట్ట? ఇప్పుడు నా ఉద్దేశాన్నే చెప్పండి, మీదంతా పక్కన పెడదాం కాసేపు. ఓకే, నేనే అప్పుడు ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు నేను అక్కడ కూర్చుంటేనే, ఆ గదిలో కూర్చుంటేనే, లేకపోతే దాని కింద కూర్చుంటేనే నాకు మంచి కుదురుతుంది అంటాను, మిగతా ఎక్కడ కూర్చున్నా కుదరదని అంటున్నాను అప్పట్లో 2010లో. మరి నేను చేసిన ధ్యానము సరైన ధ్యానమా కాదా? సమ్వన్? ఎస్ సార్, గణేష్ గారు. శరీరంతోనూ కాలంతోనూ సమయంతోనూ ఏదైతే
సంబంధం లేకుండా పూర్తిగా ఒక కాన్షియస్నెస్ అంటే చైతన్యంతో, మూల చైతన్యంతో ఎవరైతే ఆత్మస్థితిలో అంటే పరమాత్మతో ఎవరైతే అనుసంధానం జరుగుతూ ఉంటుందో వాళ్ళు సరైన ధ్యానం చేస్తున్నట్టు. అంటే ధ్యానం అన్నది ప్రతిక్రియగా చేస్తా ఉన్నది ఇంకేమి ఉండదు మేడం, స్థితి అంతే. ఆ స్థితిని పొందాలంటే ఆలోచన లేకుండా స్థితి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిరోజు మనం చేసే పనుల్లో అవేర్నెస్ అంటే ప్రతి నిమిషం కూడా ఇరుకుతూ ఉండాలి. గతంలోకి వెళ్ళకో భవిష్యత్తులోకి వెళ్ళకూడదు, ప్రజెంట్ మైండ్ తో ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఆత్మస్థితిలో ఉన్నట్టు, పరమాత్మ స్థితిలో ఉన్నట్టే మేడం. మరోలా అనుకోకపోతే నేను ఇక్కడ అడిగే ప్రశ్నలు మీకు ఇక్కడ ఉన్న వారు అందరి తాలూకా పునాదులను కాస్త కదిలించే విధంగా ఉంటాయి. మీరందరూ ఓపిక్గా వింటారంటే అవి కదిలించే ప్రయత్నం చేస్తాను. నేను కదిలించే ప్రతి ప్రశ్న కూడా ఇప్పటి వరకు నేను అడిగిన ప్రశ్నలు కూడా అంటే మీకు అనిపిస్తే ఇదేంటి ఇలా అడుగుతుంది అని అనిపిస్తే నేను ఆపేస్తాను. ఓకేనా? బాగుంది చెప్పండి. అంటే ఇంకా ఎవరు చెప్తలేదు, నేను చెప్తాను అంతే. ఓకే, ఎస్ థ్యాంక్ యూ సార్. అంటే ఇది అందరి తాలూకా సమ్మతము కావాలి. వై? బికాస్ ఇప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్న కూడా ఏదైతే తెలుసో, ఏదైతే నేను చెప్తానో, అంటే నేనంటే మీరు నేను ఒకటే కదా, అందరూ ఒకటే కాబట్టి ఏదైతే మీరు చెప్తారో మీ అంతరంగంలో ఒక సమాధానంగా ఉద్భవిస్తుందో ఆ సమాధానాలన్నిటికీ కూడా మళ్ళీ నేను ప్రశ్న అడుగుతాను. నేను ఇది స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, అన్వేషణ అనేది ఎంతవరకు జరగాలంటే ప్రశ్న నుంచి వచ్చే సమాధానము మరో ప్రశ్నకు తలెత్తనివ్వకూడదు అనమాట. ఇప్పుడు సార్ గణేష్ గారు మిమ్మల్ని అడగచ్చా మీరు చెప్పిన వివరణకు? ఎస్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఆ పరమాత్మతో అనుసంధానం అయ్యి ఉన్నటువంటి సాధన సరైన ధ్యానం చేసిన వాళ్ళు అని. ఇప్పుడు నేను పరమాత్మతో అనుసంధానం అయ్యానా లేదా అన్నది నేను ఎవరికి చూపించుకోక్కర్లేదు, ఎవరికి ప్రూఫ్లు ఇవ్వక్కర్లేదు. నాకు నేను వ్యక్తిగతంగా నేను ఎలా తెలుసుకోగలను? అది పూర్తిగా ఏంటంటే నేను అన్న భావన ఉండదు మేడం. ఇంకా పూర్తిగా ఏంటంటే యూనివర్స్ వర్క్ చేస్తాక ఏంటంటే మన నోటి వెంట ఎప్పుడు కూడా నాకు ఇది జరగాలి అది జరగాలని కానీ ఏమీ ఉండదు. పూర్తిగా ఏమంటే ఒక వన్నెస్ లోకి మీరు పెట్టుకున్న టైటిల్ లోకి వచ్చేస్తారు, వన్నెస్ లోకి వచ్చేస్తారు. ఎలా అంటే పూర్తిగా ఒక చైతన్య శక్తిని, కాంతి స్వరూపాన్ని ఇక్కడ ఉన్న ప్రతి మనిషిలోనూ నేనున్నా అన్న భావన ఎవరైతే కలిగిందో వాళ్ళు పూర్తిగా పరమాత్మ స్థితికి చేరుకున్నట్టే మేడం. ఎవరిని మనసులో తిట్టుకోకుండా ప్రతి భగవంతుడిని చూస్తే వన్నెస్ అంటే మనం మూల చైతన్యం నుంచి వచ్చాం మేడం, ఒక మూల చైతన్యం నుంచి వచ్చాం. అంటే పూర్తిగా ఏంటంటే ఇందాక ఆత్మ అన్నది ఏంటి అంటే ఒక కాంతి పదార్థం, ఒక కాంతి బిందువు నుంచి మనం వచ్చాం. ఈ కాంతి బిందువు నుంచి వచ్చినప్పుడు మన ఇక్కడికి భౌతిక లోకాల్లోకి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే పూర్తి ఇక్కడ ఉన్న విషయాలు బట్టి మాయలో పడిపోయాం. పూర్తిగా ఇక్కడ మీరు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో పరమశివుడు పార్వతీదేవి గురించి చెప్పిన విషయాలన్నీ కూడా పూర్తిగా ఆ రోజు అక్కడ ఆ సమయంలో మనం కూడా విన్నాయే. కానీ ఏంటంటే ఈ రోజు మళ్ళీ మీ ద్వారా వింటున్నాం అంతే. ఆ చైతన్యంలో మనం కూడా ఉన్నాం, వాళ్ళిద్దరి చైతన్యం, ఆ ఒక్క సోల్సే ఇప్పుడు మనం అందరం కూడా మళ్ళీ వింటున్నాం అంతే. అంటే పార్ట్ ఆఫ్ డిబేట్స్ అంటే పూర్తిగా ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ మనం క్లాస్ లో చెప్పిన విషయాలే. ఒక చిన్న బెల్లం ముక్కలు చేసేటప్పుడు ఏమవుతుంది, బెల్లం ముక్కే అంటున్నాం. కానీ మనం అందరం కూడా ఒక చైతన్య స్థితిని వచ్చినప్పుడు అవి మళ్ళీ చిన్నగా వచ్చేటప్పటికి మానవులు అంటున్నారు కానీ మీరు దేవుళ్ళు అంటే ఎవరు, ఆ శక్తి మీలో ఉందంటే ఎవరు నమ్ముతలేదు. అన్నిటి అందుకే ఇవ్వం మేడం. అన్నిటి వస్తే ఇదే ప్రాబ్లం ఏంటంటే ఇంకా మొత్తం అన్ని కూడా అనాల్సి వస్తుంది. అందుకే అన్నిటి ఇవ్వం. ఓకే, ఇది మేడం. అంటే విషయం ఏంటంటే పూర్తిగా ఆ చైతన్య శక్తి మనమని తెలుసుకునే భాగంలోనే పూర్తిగా ఇక్కడికి వచ్చేటప్పుడు చివరికి ఏమవుతుంది ఈ చేసుకుంటా వెళ్ళేటప్పటికి శిరీష మేడం ఉండరు, ఎవరు ఉండరు. అంటే దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు పూర్తిగా ఏమవుతుందంటే దేవుణ్ణి ఎవరో దర్శించలేరు కూడా. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ చైతన్యంలో మీరే ఉంటారు. మీ రూపం మీకే కనిపించినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకెవరికి చెప్పలేం కదా మన రూపం కనిపించినప్పుడు. అంతే మేడం, చివరికి మూలం అదే. మైక్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్ అండి. అండ్ ఇప్పుడు నా ప్రశ్న ఇంకొకటి ఏమిటంటే, అంటే నేనే ప్రశ్న అడుగుతున్నానని కాదు, నా ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు సార్ చెప్పిన వివరణ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అదంతా సాధన చేసే కొద్దీ తెలుస్తుంది, ఏకత్వంలోకి వెళ్ళాను, ఇంకా ఈ దేహము, ఈ రూపము, లేకపోతే ఈ నామం ఏమీ ఉండదు, అక్కడ ఉన్నది నేనే అన్నట్టు అనుభవంలోకి వస్తుంది అని అంటారు. ఇది ఎవరైనా సమాధానం చెప్పొచ్చండి.
నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, సశరీరంతోనే నేను ఈ శరీరంలో ఉండగానే నేను ఆ ఏకత్వం అనే దిశలో ఉన్నాను, ఏకత్వ అనుభూతిని పొందుతున్నాను, లేదా ఆ మూల చైతన్యంతో నేను అనుసంధానం అయ్యాను అని నాకు నేను నిర్ధారించుకోవటానికి ఎటువంటి కొలమానాలు గాని లేదా ప్రామాణికాలు గాని ఉన్నాయా అని అడుగుతున్నాను అనమాట. సరే, ఎస్ జ్యోత్స్న గారు. ఒక నిమిషం. వెంకటేశ్వర గారికి అన్మ్యూట్ ఇచ్చాను. వెంకటేశ్వర సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. నమస్తే సార్. వెంకటేశ్వర సార్ అన్మ్యూట్ ఇచ్చే చూడండి. నేను వేరు ఇతరులు వేరు అన్న భావనలో ఉన్నప్పుడు మనం పరమాత్మ స్థితిలో లేనట్టే. అంటే ద్వంద్వంగా చూస్తున్నప్పుడు అంతే. అవును. అంత చైతన్య శక్తి నాలో ఉన్నది అక్కడ ఉన్నది ఒకటే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే ఏకత్వంలోకి వచ్చినట్టు. ఏకత్వంలో ఉన్నాను నన్ను నేను తెలుసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. రెండో ప్రశ్న ఇది ఆత్మజ్ఞానం ఏదో అడిగారు. ఆత్మజ్ఞానం ఈ ప్రశ్న ఏదో అడిగారు. రెండో ప్రశ్న సరైన ధ్యానం అంటే ఏమిటి అని అడిగాను. సరైన ధ్యానం. సరైన ధ్యానం అంటే పూర్తిగా మనసులో ఏమీ లేని స్థితి, నన్ను నేను మర్చిపోయి కూర్చోగలిగితే అది పద్ధతి ఏదైనా కళ్ళు మూసినా మొయ్యకపోయినా పూర్తిగా ఆలోచన రహితమైన స్థితిని పొందింది సరైన ధ్యానంగా భావిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. కళ్ళు మూసుకుంటేనే సాధన అనుకోవడం అవివేకం, అజ్ఞానం. కళ్ళు తెరిచున్నప్పుడు కూడా అదే స్థితిని కొనసాగించడము జ్ఞానస్థితి, జ్ఞానులు ఉండేటువంటి స్థితి అన్నమాట. అయితే ఇక్కడ కళ్ళు తెరిచున్నప్పుడు కూడా జరిగే సాధననే అసలైన ఆత్మ సాధన. దాని ద్వారానే ఆత్మజ్ఞానం కూడా లభిస్తుంది. అంతే కదా. రెండు కళ్ళు, మీరు ఈ పుస్తకం చదివారా? ఆ పుస్తకం పేరు త్రిపుర రహస్యం. త్రిపుర రహస్యము వినే ఉంటారో లేదో క్లుప్తంగా చెప్తాను. త్రిపుర రహస్యం అనే పుస్తకము దత్తాత్రేయులు వారు బలరామునికి దత్తాత్రేయుల వారికి జరిగినటువంటి జ్ఞాన చర్చను పుస్తక రూపంలో రచించినటువంటి అద్భుతమైన పుస్తకం. మనకి అమెజాన్ లో కూడా దొరుకుతుంది, చూడొచ్చు. త్రిపుర రహస్యంలో ఒక కథ ఉంటుందన్నమాట. అదంతా కూడా కథలుగానే ఉంటుంది. ఒక రాణి ఉంటారు. ఆ రాణి ఆత్మజ్ఞాని అన్నమాట. తత్వజ్ఞాని, ఆత్మజ్ఞాని రెండిటిలోని నిష్ణాతురాలు ఆమె. ఆమె చాలా అందంగా ఉంటారు. ఆమెని ఎంతగానో ఇష్టపడి ఒక దేశానికి రాజు ఆమెని వివాహం చేసుకున్నారు. ఆమె అందానికి చూసి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఆ రాజు ఆమెతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి, ప్లెజర్స్ తో, శారీరక సుఖాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. ఈ రాణి మాత్రం తన బాధ్యత, భార్యగా తన బాధ్యత వహిస్తున్నప్పటికీ కూడా తన సాధనలో తను ఉండేవారు, తన సహజ స్థితిలో తను ఉండేవారు అన్నమాట. ఎప్పుడు భర్త దగ్గర ఉన్నంతసేపు ఒక రకమైన ఆనందాన్ని ప్రకటించేది, భర్త సమక్షంలో లేనప్పుడు తనదైన ప్రపంచంలో ఉండేది. ఇది గమనించినటువంటి భర్త ఆమెని అడిగారనమాట, ఎందుకు నువ్వు ఏదో ఒక పరధ్యాసలో ఉంటావు, నిశ్శబ్దంగా ఉంటావు, నా దగ్గర మాత్రం మంచిగా ఉంటావు, కానీ నేను లేని క్షణాన నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఏదో డిఫరెంట్ వరల్డ్ తో కనెక్ట్ అయినట్టు ఉంటావు అని అంటారు. అప్పుడు ఆ భార్య భర్తకి చెప్తారనమాట, ఏమనంటే, నేను నిరంతరము బ్రహ్మత్వ సాధనలో ఉండే ఒక పడతిని. ఆ సాధన కారణం చేతనే నేను ఇలాంటి స్థితిలో నాతో నేను ఈ క్షణాలలో ఉంటా. నీతో ఉన్నప్పుడు మాత్రం నేను నీకు ఎలా నచ్చితే అలా ఉంటా, బికాస్ భార్యగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. కాబట్టి నాతో నేను ఉన్నప్పుడు నా సహజ స్థితిలో నేను ఉంటాను అని తనకు తెలిసిన జ్ఞానాన్ని తను చెప్పిందంట. అప్పుడు రాజు అంత జ్ఞాని అయితే కాదు సుమి. అయితే రాజు ఏమన్నారంటే, నిజమా, నువ్వు సాధన ఎట్లా చేస్తావు అని అంటే, కనురెప్పలు మూసి శ్వాసని గమనిస్తావో, మంత్రోచ్చరణ చేస్తావో, నీ ఇష్టం ఏదైనా గాని, నీ మనసును నియంత్రించి ఇంద్రియాలను బహిర్ముఖం చేయకుండా అంతర్ముఖం చేసే ఏ సాధననైనా నువ్వు చెయ్యు అని అంటారు. భార్య సాధన వివరిస్తారనమాట రాజుకి. అప్పుడు రాజు ఒకటే మాట అన్నారు, వడ్ల గింజలు తెలుసునా? వడ్ల గింజలు ఇంత ఉంటాయి కదా, 7 లేదా 6 వడ్ల గింజలు కలిపితే ఎంత అయితే వస్తుందో అంత కనురెప్పలు మూస్తే వచ్చే ఆ అంతర్లీన స్థితి, వాటిని తెరిచినప్పుడు నీకు రావట్లేదంటే నువ్వు బ్రహ్మత్వ సాధనలో ఉన్నావా అని అడిగారంట. రైట్? అంటే
సాధన అంటే కేవలం కళ్ళు మూసుకుని చేసేదే కాదు. ధ్యానం అన్నా కేవలం కళ్ళు మూసుకుని చేసేదే కాదు. కళ్ళు తెరిచున్నప్పుడు కూడా జరిగేదే నిత్య ఆత్మ సాధన. అలాంటి సాధన ద్వారానే ఆత్మజ్ఞానం అనేది అంతరంగంలో ఉద్భవిస్తుంది. రైట్? ఆత్మజ్ఞానం అనేది మనం పొందుతాము, మనకొస్తుంది అని ఎంతవరకైతే అంటామో ఆత్మజ్ఞానం నుంచి సుదూరంగా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అది ఎక్కడో బాహ్యంలో లేదు. ఆత్మజ్ఞానం అనేది ఎక్కడో బయట ఉన్నది కాదు, అది మనలోనే ఉన్నది. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం బయటికి తీసుకురావాలి. లోపల ఉన్నటువంటిది మస్తిష్కానికి చేరాలి, మెదడుకి చేరాలి. మెదడు నుంచి ప్రతి కణానికి వెళ్ళాలి అంటే బాహ్య సాధన కావాలి. బాహ్య సాధన అనగానే చాలా మంది మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. ఏమిటంటే ధ్యానం చేయడం మానేస్తారు అనమాట. ధ్యానం చేయడం మానేసి నేను కళ్ళు తెరిచే సాధన చేస్తాను, అన్నిటినీ ఎరుకుతో గమనిస్తున్నాను. అది కాదు బాహ్య సాధన అంటే. బాహ్య సాధన అంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఎట్లా సాధన చేస్తాము? కామ్ డౌన్ అయిపోతాం, అవునా? కంప్లీట్లీ థాట్లెస్ స్టేట్ కి వెళ్ళిపోతాం, అవునా? అదే థాట్లెస్ స్టేట్ ని నువ్వు వంట చేస్తున్నప్పుడు ఉండాలి, కాయగూరలు కట్ చేస్తున్నప్పుడు ఉండాలి, రైట్? టీవీ చూస్తున్నప్పుడు, అది అక్కడ పెద్ద భయంకరమైన హర్రర్ మూవీ అయినా నీ అంతరంగంలో ఆ థాట్లెస్ స్టేట్ ఉండాలి, రైట్? అంతరాంగిక బాహ్య సాధన అంటే ఇదనమాట. ఇది అసలైన సాధన అంటే. కళ్ళు మూసుకుని కూర్చుని, కొంతమందికి ఇది ఒక అలవాటు ఉంటుంది కదా, నేను రోజుకి టార్గెట్ పెట్టుకుంటారు. 2 hours 3 hours 4 hours 24 hours ఈ టార్గెట్ పెట్టుకుంటారు, రైట్? ఇది వరకిట్లో 2011-12 years లో అనమాట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవారు, మెడిటేషన్ చేసేవాళ్ళు. నేనున్న ప్రదేశంలో అయితే అక్కడ ఒక మేడం ఉన్నారు. ఆమెని ఎప్పుడు ఆవిడ 24 hours కూర్చుంటారనమాట. ఒకసారి అడిగాను, మేడం మీరు 24 hours కూర్చుంటారు కదా మెడిటేషన్ లో, ఏం కనిపిస్తుంది మీకు? మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని అడిగాను అనమాట. హాయిగా ఉంటది మేడం అన్నారు. అంటే ఎలా ఉంటది చెప్పండి అంటే, థాట్స్ రావు, ప్రశాంతంగా ఉంటాను అంతే అన్నారు. ఓ అంతేనా అని అన్నాను. అంటే థాట్లెస్ స్టేట్ రావడం కష్టమే. మనసు చంచలంగా ఉన్నప్పుడు దాన్ని స్థిరం చేసి నిలకడ చేయడము కష్టమే. కానీ అది వచ్చిన తర్వాత కూడా నేను రోజు పప్పు అన్నమే తింటానంటే ఎందుకు నచ్చుతుంది? తినలేం కదా. చూడండి, మనమే ఉన్నాము. కొన్నిసార్లు మీరు సంవత్సరం నుంచో 6 నెలల నుంచో ధ్యానం చేస్తున్నారు, బోరు కొట్లే ఎప్పుడైనా? ఎప్పుడు జస్ట్ ఈ పదం కరెక్టో కాదో నాకు తెలీదు, కాకపోతే ఇంకా ఏదో ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఒకటి. రెండవది, ఎప్పుడు చేస్తున్న సాధనే కదా, ఎప్పుడు చేస్తున్న సాధనే. స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్ లో అద్భుతమైన అనుభవాలు వస్తాయి, అవునా? ఇక్కడ ఏదో సెన్సేషన్ కలుగుతున్నట్టు, ఏవో దృశ్యాలు కనబడుతున్నట్టు. స్టార్టింగ్ స్టేజెస్ లో అది నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, వస్తాయి. నెమ్మదిగా అవి తగ్గిపోతాయా, తగ్గవా? తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. మీరు ఏం చెప్పక్కర్లేదు, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అంతే. తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనుభవాలు కాలక్రమేణి తగ్గిపోతాయి. కొంతమంది ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్. కొంతమంది ఆస్ట్రల్ ట్రావెల్స్ చేస్తామని అంటారు. నాకు థర్డ్ ఐ కనిపిస్తుంది. నేను ఎవరి నమ్మకాలని కొట్టిపడేయడానికి అనట్లేదండి, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతోనే అంటున్నాను. నాకు థర్డ్ ఐ అవేకెన్ అయ్యింది, నేను దివ్య చక్షు అనుభవాలు వస్తాయి అని చెప్తున్న ప్రతి ఒక్కరికి కాలక్రమేణా అనుభవాలు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి? ఎందుకంటే అలా నన్ను నేను ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడుంది ఏకత్వము, రైట్? నాకు వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అనుకున్నంత వరకు అహం ఉంటుంది. నాకు వస్తుంది శిరీష అనే, నాకు వస్తున్నాయి ఆ అనుభవాలు అని నేను ప్రకటిస్తున్నంతసేపు తగ్గిపోతాయి, రైట్? ఇంకొన్ని ఇప్పుడు సార్ మాస్టర్ అని పెట్టనా లేకపోతే ఏం పెట్టను అని మా లక్ష్మి గారిని అడిగారు. నో మాస్టర్, నథింగ్, ఐఎమ్ నాట్ ఏ మాస్టర్, రైట్? నో వన్ ఈజ్ మాస్టర్ అకార్డింగ్ టు మీ. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, కాకపోతే నో వన్ ఈజ్ మాస్టర్ అని నేను అనుకుంటాను. బికాస్ వీఆర్ ఆల్, మనం అందరము కూడా సహ ఆత్మలం, సహ ప్రయాణికులం. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ కాదు కాబట్టి మాస్టర్ అనే టైటిల్ పెట్టుకోవడానికి కూడా ఐ ఆల్వేస్ ఒక్క అడుగు కాదు 100 అడుగులు వెనక్కుంటాను అనమాట. ఐఎమ్ జస్ట్ ఎ ఉమెన్, ఎ మదర్ అండ్ ఎ డాటర్ అండ్ ఎ వైఫ్ టు మై హస్బెండ్, అంతే, అంతవరకే,
రైట్? సో అట్లా ధ్యానం అనేది ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఉపోద్ఘాతం అంతా కూడా ఇక్కడ ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాధన చేస్తున్నారన్నది నాకు తెలియదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. బట్ ఒకవేళ ధ్యానం అంటే గంటలు గంటలు కళ్ళు మూసుకొని చేస్తే చాలులే, నా ఇంట్లో నేను కళ్ళు మూసుకొని చక్కగా కూర్చొని చేశానా అనుకుంటారా? అక్కడే ఆగిపోతాం. రైట్? అక్కడే ఆగిపోతాం. అక్కడ ఆగకూడదు. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ధ్యానం అనేది ఒక మాధ్యమం మాత్రమే, అది అంతిమం కాదు. రైట్? నీ అసలైన నిజ తత్వము తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే నిరంతర సాధన జరగాలి. నిరంతర సాధన అంటే ఏమిటంటే అండి, ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి? కళ్ళు తెరిచి కూడా సాధన జరగాలి అని అన్నాను కదా. నిరంతర సాధన, కళ్ళు తెరిచి జరిగే సాధనకు ఒక్క మెట్టు ముందుకు వెళ్దాం. ఓకే, మన ప్రోగ్రెస్ అవ్వాలి కదా మరి. ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళినప్పుడు నిద్రపోయేటప్పుడు నీకొచ్చే కలలలో కూడా సాధన జరుగుతుంది. ఎరుక కావాలి. నీ కలలను నియంత్రించగలిగేటువంటి ఆత్మశక్తి నీలో జనించాలి. ప్రతి కళను, ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నాయి ఇవన్నీను కదా. ఇప్పుడు ఇక్కడ నా ల్యాప్టాప్, మీ ముందు ఉన్న మొబైల్, ఇవన్నీ కూడా ఇది నా మొబైల్, ఇది నా ల్యాప్టాప్ అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇదే మీరు నిద్రపోయినప్పుడు ఒక కళ కన్నారు అనుకోండి, మీ మొబైల్, మీ ల్యాప్టాప్, మీ వస్తువు అక్కడ ఉంది. అప్పుడే మంచిగా నిద్ర లేచారు, అరే ఏదో కళ వచ్చింది అని అనుకుంటాం. ఆ కళ చాలా చక్కగా గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది? ఆ కళని రియల్లీ మనం ఫీల్ అయ్యాం కాబట్టి. భయపడ్డామంటే ఖచ్చితంగా భయం ఫీల్ గుర్తుంటుంది. అంటే కళలో ఆ భయం కూడా ఎంత సాలిడ్ గా ఉంటది కదా, అవునా? కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఇది కళే కదా అనుకుంటాం కదా. 6 గంటలు అంటే మీరు ఎన్ని గంటలు పడుకుంటారో 6 గంటలు 4 గంటలు నిద్రలో వచ్చిన కళని అర్థం చేసుకుని, చూసిన దృశ్యాలను అర్థం చేసుకుని అది కళే అని తోసిపుచ్చేసి దానితో సంబంధం లేకుండా మిమ్మల్ని ఎవరో పొడిచి చంపేశారు, మీరు చచ్చిపోయారు అనుకుందాం. ఓకే, అది కళే కదా అని అనుకుని హాయిగా బ్రతికేస్తున్నాం మనము. కళ్ళు తెరిచున్నప్పుడు నీ కంటికి కనిపించే ప్రతిదీ ఒక కళే అని ఎందుకు అనుకోలేవు? పుట్టుక నుంచి మరణం, ఈ రెండే నిజాలు, ఈ మధ్యలో అంత కళ. యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడికి యవ్వన దశలో అన్నమాట, 16 సంవత్సరాలలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి అనేకమైన ప్రశ్నలు వస్తాయి. అద్భుతమైన గ్రంథం అండి యోగ వాసిష్టము. మొదటి ప్రకరణ చదివితేనే ముముక్షు ప్రకరణ అన్నమాట. ఒక ముముక్షు అనేటువంటి వాడికి ఎటువంటి ఆత్మ ఘర్షణ ఉంటుంది, ఈ ఆత్మ ఘర్షణను వివరిస్తూ అద్భుతంగా శ్రీరాముడు తన యొక్క ఆత్మవేదన అంతటినీ వశిష్ఠుల వారి ముందు, విశ్వామిత్రుల వారి ముందు ఇలా పరుస్తారనమాట. అప్పుడు విశ్వామిత్రుల వారు చెప్తారు వారికి, నాయనా నువ్వు ఏదైతే చూస్తున్నావో నిజానికి ఇదే కళ, ఇదే కళ. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. నువ్వు ఉన్నంతసేపే నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయగలవు, నువ్వు లేకపోతే దాని అస్తిత్వం నీ యొక్క అస్తిత్వంలో లేదు కదా. రైట్? అంతా బ్రహ్మ పదార్థమే అనుకోవటం వేరు, అంతా ఒక్కటే అని అనుకోవటం వేరు. ముందు అంతా బ్రహ్మ పదార్థం అని చూసినప్పుడు అంతా ఒక్కటే అన్నది అనుభవంలోకి వస్తుంది అని చెప్తారనమాట. అలా కళ్ళు తెరిచున్నప్పుడు చేసే సాధనే మనల్ని ఉన్నత దశలకు, ఉన్నత ఆత్మస్థితులకు తీసుకెళ్తుంది. అలా కళ్ళు మూసినప్పుడు అంటే నిద్ర సమయంలో జరిగేటువంటి సాధన కూడా ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా ఆత్మ సాధనే. ఈ ఆత్మ సాధనలోకి అడుగు పెట్టాలంటే ఆత్మ విచారణ జరగాలి. ఆత్మ విచారణ అంటే ఏమిటి? నేనంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? ఇదా ఆత్మ విచారణ? క్షమించాలి ఎవరి తాలూకా మనోభావాలనైనా నేను డిస్టర్బ్ చేస్తున్నట్టయితే గనక. రైట్? నేను నా యొక్క సాధనను ఈ విధంగా దాన్ని తవ్వి చేస్తాను, అందుకని ఇక్కడ ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను అనమాట. ఓకే, సో ఆత్మ గురించి తెలుసుకోవడం ఒక్కటే ఆత్మ సాధన కాదు. ఏముంది, నేను ఆత్మను, చిలక పలుకులు ఎవరైనా చెప్తారు, ఒక యూట్యూబ్ వీడియోలో చూసినా చెప్తారు. ఓహో నేను శరీరాన్ని కాదా, నేను ఆత్మనా? చిలక పలుకులు. కర్మనా? చిలక పలుకులు. రైట్? కర్మ గురించి మాట్లాడు, ఆత్మ గురించి మాట్లాడు, అన్నీ చిలక పలుకులే. ఎక్కడో చెప్పినది విని ఇది అని నువ్వు నీ జ్ఞానంగా చెప్పుకున్నంత వరకు నీకు అనుభవంలోకి రాదు. ఎప్పుడో చనిపోయిన తర్వాత నేను ఆ మూల చైతన్యంలోకి విలీనం అవ్వాలి, నేను ఆత్మను అన్న జ్ఞానం నాకు రావటానికి ముందు బ్రతికున్నప్పుడు మరణం అంటే ఏంటో తెలియాలి.
మరణానుభవం ప్రతి ఒక్కరూ పొందాలి. ఇది కొంచెం స్కారీగా ఉండొచ్చు, అంటే నేను చెప్తున్నది భీతి కలిగించే విధంగా. బ్రతికున్నప్పుడు మరణించడం ఏమిటి? దాన్నే ద్విజతత్వం అంటారు కదా. ఆమె ఎవరు? అభిమన్యుడి భార్య. ఆమె గర్భంలో శిశువు ఉండగా అశ్వత్థాముడు ఆ వంశాన్నంతటినీ నాశనం చేస్తానని అనుకుంటూ ఆమె గర్భంలో ఉన్న బిడ్డ మీద కూడా తన యోగ ప్రదర్శన చేశాడు. తన యోగ సాధన ద్వారా వచ్చిన శక్తిని ప్రసరించి బిడ్డను సంహరించాడు కదా. అప్పుడు శ్రీకృష్ణుడు అతని యొక్క తపోశక్తితో గర్భంలో ఉన్న బిడ్డని బ్రతికించారు కదా. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం అందరం ఒకసారి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు పుడతాం కదండి, అందరికీ అదొక జన్మ. కానీ ఆత్మ గర్భం నుంచి వచ్చేదే ద్విజతత్వము. అది అసలైన జన్మ, అది అసలైన ఆత్మ విచారణ ఆరంభమైనటువంటి ఆది అడుగు, ద ఫస్ట్ స్టెప్ టు నో యువర్ సెల్ఫ్, రైట్? సో ఎప్పుడైతే మనము ఆత్మ గర్భం నుంచి నూతనంగా మనం పాంచాలి, ఆమె అగ్ని గర్భం నుంచి వచ్చిందని అంటారు కదా. అగ్ని గర్భము అని అంటే పంచ పాండవులకు ఏకకాలంలో, అంటే వారితో ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఆ సతీ ప్రేమను చూపించగలిగారు కదా. అగ్ని గర్భం నుంచి రావటము అని అంటే సంపూర్ణమైనటువంటి తత్వం నుంచి ఉదయించిన వాళ్ళు అని అర్థం అన్నమాట. తత్వం అంటే ఏమిటి? బోధపడుతుందా? నేను ఏమైనా ఎక్కువ చెప్తున్నానా? ఒకసారి ఎవరైనా పర్లేదు అంటే ఐల్ గో అహెడ్, లేదా వీ కెన్ సింప్లిఫై ద థింగ్. ఎస్ సార్, పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్ దెన్, సో ఇక్కడ నేను చెప్పినటువంటి దశలలో పాంచాలి ఆమె అగ్ని ద్వారా ఉద్భవించారు. అంటే ఒక హోమం ద్వారా ఆమె ఉద్భవించారని అంటారు కదా. అంటే అగ్నికి ఉన్నటువంటి తత్వాన్ని సంపూర్ణంగా తనలో విలీనం చేసుకుని వచ్చిన స్త్రీ, ఒక జీవి అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ దీని అర్థం ఏమిటంటే, మరి అటువంటి మహా కురుక్షేత్రాన్నే కారణమైనటువంటి స్త్రీ ఈమెనే. ఆమెలో తత్వం అనేది సంపూర్ణంగా ఉంది కాబట్టే మానవాళి అంతటికి ఆమెను మూలంగా చేసుకుని ఒక అద్భుతమైనటువంటి గ్రంథము, పరిచయము, ఆత్మజ్ఞానము ఇవ్వటం జరిగింది కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక పదం ఏమిటంటే, ఆధ్యాత్మిక సాధనలో ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి చేరవలసినటువంటి మరొక స్టెప్ ఏంటంటే తత్వ సాధన. ఆత్మ విచారణ దశలో నేనెవర్ని అని తెలుసుకుంటే ఆత్మనని తెలిసిపోతుంది. పుస్తకాలు చదివేస్తాం, నేను చెప్తాను, మీరు చెప్తారు, అక్కడ ఇక్కడ వింటాం. అది కాదు కావాల్సిందని చెప్పాను అన్న. ఆత్మ విచారణ అని అంటే నా ఉనికికి గల కారణం ఏమిటి? సృష్టి స్థితి లయకారకులే, బ్రహ్మాండమే, లేకపోతే నేను ఒక సోర్స్ నుంచి వచ్చాను. ఆ సోర్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సోర్స్ తో ఏకం అవ్వటానికి ముందు ఆ సోర్స్ కు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి? ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, మీ దేవుడి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అంటే చాలా చక్కగా కరుణామయుడు, ప్రేమామయుడు అని ఇలా చెప్తారు. అంటే మీ దేవుడు అన్నానంటే అక్కడ వర్డ్ క్రిస్టియన్స్ అని వేరు చేశాను కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంకొక గాడ్ తీసుకుందాం, రైట్? మీ గాడ్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి? 3 కోటి దేవతలు. ఎవరిది చెప్పాలి? రైట్, 3 కోటిని కలిపి ఒక్కటే చేద్దాము. ఓకే, ఆ ఒక్కరి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? డిడ్ యూ అండర్స్టాండ్? రైట్, ఆ ఒక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణగణాలు అన్నమాట. గుణగణాలు. ఆ దేవుడు అని మనం ఎవరినైతే అట్రిబ్యూట్ చేస్తున్నామో, ఆబ్జెక్టిఫై చేస్తున్నామో, ఆ దేవుడికి ఉన్నటువంటి గుణగణాలు ఏమిటి? ప్రేమతత్వం, ఇది మనకు తెలిసినదే కదా. ఇంకా ఏవైనా ఉంటాయా అంటే ఉంటాయి. 3 కోటి దేవతలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణగణాలు అని అంటారు. అవునా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆత్మ విచారణలో భాగంగా ఆ దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ దైవ 3 కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో, రకరకాల రిలీజియస్ లో ఎవరైతే ఫౌండర్స్, ఆ మాస్టర్స్ ఉన్నారో, వారందరి తాలూకా జీవన విధానాన్ని గమనించి వారు భూమి మీద జీవించి ఉన్నంత కాలము ఏదైతే ఆచరించి పెట్టారో, ఇప్పుడు శ్రీరాముడు ఉన్నారండి, ధర్మబద్ధంగా ఉన్నారు, వారి జీవితాంతం ఆచరించినది అది. ఇప్పుడు నాలో ఆ దైవ గుణాన్ని నేను స్థిరం చేసుకోవాలి, ధర్మము అనే దాన్ని నేను స్థిరం చేసుకోవాలి. అటువంటి సాధన మనల్ని ఆత్మ విచారణ దశలో మాత్రమే తీసుకెళ్తుంది.
ఆత్మ విచారణ తర్వాత మనకి వచ్చేది తత్వ విచారణ అన్నమాట. ఆత్మ విచారణ ద్వారా ఆత్మ జ్ఞానం అనేది జనిస్తుంది. ఆత్మ జ్ఞానం జనించాలంటే ఏమని చెప్పాను? కళ్ళు మూసుకుంటే సరిపోయిద్దా? కాదే కదా, కళ్ళు తెరిచున్నప్పుడు కూడా జరగాలి. తినేటప్పుడు ఎలా చూస్తున్నాను, ఎంతసేపు చూస్తున్నాను, ఏం వింటున్నాను, ఎంతసేపు వింటున్నాను, ఎలాంటి దృక్పథంతో వింటున్నాను, శ్వాసిస్తున్నానంటే ఎలా శ్వాసిస్తున్నాను. మీకు తెలుసా ప్రతి కొన్ని నిమిషాలకు ఒకసారి మన డైరెక్షన్ ఆఫ్ బ్రెత్ మారుతుందని, మన శ్వాస గమనం మారుతుంది. శ్వాస మహావిజ్ఞానం అని ఒక అద్భుతమైన పుస్తకం. ఇది 2008-9 సంవత్సరాలలో ప్రచురణ జరిగింది. అంటే అది ఎప్పుడో ప్రచురణ జరిగింది. ద లాస్ట్ పబ్లిష్డ్ వర్షన్ అన్నమాట శ్వాస మహావిజ్ఞానం అని. అది మొత్తం 12 బండిల్స్ ఉంటాయి, 12 సిరీస్ ఉంటాయి, చిన్న చిన్న పుస్తకాలే. అందులో అద్భుతంగా చెప్తారు. గాయత్రి మంత్రాన్ని జత కలిపి శ్వాస యొక్క సైంటిఫిజం చెప్తారనమాట. ఒక వ్యక్తి ఏ దిశ నుంచి శ్వాసిస్తున్నారో దానికి అనుగుణంగా ఆ వ్యక్తి తాలూకా మానసిక స్థితి చెప్పచ్చు. ఆ వ్యక్తి శ్వాసిస్తున్నటువంటి శ్వాసలో బరువును బట్టి ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారో, ఎంత స్ట్రెస్ లో ఉన్నారో అన్నది చెప్పచ్చు. అలా మనం ఎలా శ్వాసిస్తున్నప్పుడు ఆ శ్వాస మన పొట్ట లోపల వరకు వెళ్తుందా లేదా ఇక్కడిక్కడే జరుగుతుందా గమనించండి. మీరు ఎక్కడి వరకు వెళ్తుంది? సహజంగా జరిగించేది గమనించాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్తుంది, ఇక్కడి నుంచి నాభి వరకు వెళ్తుంది కొంతమందికి కదా. సరైన విధానంలో శ్వాసిస్తున్నామా లేదా? ఆత్మ విచారణలో ఆత్మ జ్ఞానం పొందాలి అని అంటే మనం ముందు మన ఇంద్రియాల ద్వారా మనం ఎంత మోతాదులో శక్తిని ఖర్చు చేస్తున్నామనేది పూర్తి ఎరుకతో, సాక్షి తత్వంతో గమనించాలి. గమనించి సరిచూసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఆత్మ విచారణలో ఆత్మ జ్ఞానాన్ని పొందటము. నేను ఆత్మను అని తెలుసుకోవాలంటే శరీరం ఉన్నప్పుడే ఆ ఆత్మను అన్న దర్శనాన్ని పొందాలి. రైట్? శరీరం నుంచి ఆత్మను వేరు చేసే ఒక్కసారి ఒక చిన్న ప్రయత్నం అయినా చేయాలి. బికాస్ యువర్ బాడీ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్. మన శరీరమే ఒక ఏమంటారు దాన్ని, ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్ అంటే ప్రయోగశాల కదా. అందులో నివసిస్తున్న ఈ చైతన్యమే ఆ ప్రయోగశాలలో రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఆఖరికి ఒక వ్యక్తికి, ఒక సాధకుడికి అర్థం అవ్వాల్సిన అంతిమమైనటువంటి జ్ఞానం ఏమిటంటే నాకు శరీరం ఉంది, అంతేగాని ఈ శరీరం నేను కాదు. అంతే కదా, ఈ రెండిటికి తేడా ఉంది కదా. నాకు శరీరం ఉంది కానీ నేను ఈ శరీరాన్ని కాను. ఎస్, ఐ హ్యావ్ దిస్ బాడీ బట్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ. రెండు భిన్నమైనటువంటి పదాలు, ఆ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే అర్థమైపోతాయో, అనుభవంలోకి వస్తాయో, ఆత్మ విచారణ, ఆత్మ జ్ఞానము సంపూర్ణమైనట్టు. ఆ తర్వాత ఆరంభమయ్యేదే తత్వ విచారణ. చాలా మంది కొన్ని కోట్ల జన్మల వరకు, కొన్ని లక్షల జన్మల వరకు ఆత్మ విచారణలోనే ఆగిపోతాము. ఎందుకంటే ఆత్మ విచారణలో శరణాగతి అనేది ఒక అద్భుతమైన పాత్రని, అదే అసలు అల్టిమేట్ పాత్ర అన్నమాట. ఆ శరణాగతి లేకుండా ఆత్మ విచారణ అసంపూర్ణమైనది. శరణాగతి లేకుండా ఆత్మ విచారణ అసంపూర్ణమైనది. ఆ శరణాగతిలో కూడా రకరకాల దశలు ఉంటాయి. నీకు నువ్వు శరణాగతి అవ్వు ముందు. ఆ తర్వాత ఈ సృష్టికి, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతికి శరణాగతి అవ్వు. ఆ తర్వాత విశ్వానికి శరణాగతి అవ్వు. అప్పుడు మాత్రమే నువ్వు మూల చైతన్యంతో విలీనం అవ్వగలవు. ఇది ఆత్మ విచారణలో. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఆధ్యాత్మిక సాధకుడు కొన్ని జన్మల పరంపర సాగిన తర్వాత తత్వజ్ఞానంలోనికి అడుగు పెడతాడు. ఏమిటి తత్వజ్ఞానము? సరే, తత్వము అంటే ఏమిటి? సంపూర్ణమైన దాన్ని తత్వము అని అంటారు. ఇప్పుడు భగవత్ తత్వము అని అంటాం, అవునా? రామతత్వము, హనుమత్ తత్వము, లేదా కబీర్ తత్వము, యేసు తత్వము, అన్నిటికీ తత్వం అంటాం. అంతెందుకు, మన లింగాలికే స్త్రీ తత్వము, పురుష తత్వము అని అంటాం, అవునా? తత్వం అనే పదానికి నిగూఢార్థము మనకి పూర్తిగా తెలిసి తెలియక కూడా తత్వాన్ని చాలా రకాలుగా వాడేస్తాం కదా. ఈ అనంత విశ్వంలో అనేకమైన తత్వాలు ఉన్నాయి. తత్వము అంటే ఒక సంపూర్ణమైనటువంటి చైతన్యం, పూర్ణ చైతన్యానికి పొందినటువంటి ఒక
ఎంటిటీ, అంటే ఒక క్యారెక్టరిస్టిక్ అన్నమాట. రాముడు అనే ఒక పూర్ణ చైతన్యానికి తగిలినటువంటి తత్వమే రామతత్వము, రైట్? జీసస్ తత్వము, శివ తత్వము, శివునికి ఒక తత్వము, రాముడికి ఒక తత్వము, హనుమంతుడికి ఒక తత్వము. ఏమిటా తత్వాలు? శివుని తత్వంలో భైరాగి తత్వము, రాముడి తత్వంలో ధర్మబద్ధము, హనుమంతుడి తత్వంలో గురుతత్వము, గురు కాదు గురుదైవ భక్తి, గురుదైవ భక్తి తత్వము. అలా ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల తత్వాలు ఉన్నాయి. ఒక్కొక్క తత్వాన్ని దాన్ని నిగూఢంగా పరిశీలించి మన అనుభవంలోకి తెచ్చుకోగలగాలన్నమాట. అది తత్వంలో ఒక దశ, తత్వ విచారణలో ఒక దశ. ఎప్పుడైతే ఆత్మ విచారణ కొన్ని జన్మల పరంపరల తర్వాత ఒక అంతిమ దిశకి వస్తుందో, అంతిమంగా వచ్చానా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే నేను చేసే సాధన బాహ్య సాధన కాకుండా అంతరంగిక సాధనగా మారుతుందో, అప్పుడు నేను తత్వ విచారణ ఆరంభ దశలో ఉన్నట్టనమాట. అంతరంగిక సాధనకి దిగానా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? నన్ను నేను ఇలా ప్రశ్నించుకుంటాను. అందుకే నేను అవే ప్రశ్నలు ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఎలా తెలుస్తుందంటే, ధ్యానం చేస్తున్నంతసేపు ఈ రోజు చాలా బాగా కుదిరిందండి ధ్యానము అని చెప్తారు కొంతమంది. ఈరోజు అస్సలు కుదరలేదు, చాలా డిస్టర్బ్డ్ గా ఉందబ్బా అంటారు కొంతమంది. అంటే ఏంటి? ధ్యానం చేసినంతసేపు నేను ధ్యానం చేస్తున్నాననే భావనతో చేస్తున్నాను. ఈ శరీరం అనే నేను ధ్యానం చేస్తున్నాను అనే దీంతో ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఒకరోజు బాగా కుదురుతుంది, అసలు ఒకరోజు ఏం కుదరదు, ఒకరోజు కుదరకుండా ఉంటుంది అనమాట. అబ్బా భలే ఉంది ఎనర్జీ అని అంటాం. అంటే అక్కడ నేననేది ఉంది కాబట్టే ఆ ఎనర్జీని కళ్ళు మూసుకున్నప్పుడు ఫీల్ అవుతున్నారు తప్ప కళ్ళు తెరిచున్నప్పుడు ఫీల్ కావట్లేదే, రైట్? ఎప్పుడైతే నేను చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను, నాకు ఈ అనుభవం వచ్చింది అని ప్రకటించటం ఆగిపోతుందో, కంట్రోల్ కాదు సుమి, ఆగిపోవాలి, నిశ్శబ్దం అవ్వాలి. ఏది ఎంతవరకు మాట్లాడాలి? ఎన్ని అనుభవాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి అరే నాకు ఇది వచ్చింది కమాన్ అని చెప్పుకుంటే వెళ్తే మనకు వచ్చేది కాస్త పోతుంది అనమాట, రైట్? మనకి కొన్ని అనుభవాలు రాగానే ఐఎమ్ దిస్ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చుకున్నాం అనుకోండి, 2 కాదు 4 కొమ్ములు వస్తాయి. అహము మాయ ఒక సాధకుడిని ఎటు నుంచి వచ్చి కమ్ముతుందో తెలియదు కదా. సో అలాంటి ఒక స్థితిలోనికి వచ్చినప్పుడు తత్వ విచారణలోకి నేను అడుగు పెట్టానన్నది నాకు తెలుస్తుంది, రైట్? సో అలా తత్వ విచారణలో భాగంగా అనేక దశలు ఉంటాయి. ఒక్కొక్క తత్వాన్ని పరిశీలించి పరీక్షించి నీ అనుభవంలో, నీ చైతన్యంలో భాగం చేసుకున్నప్పుడు అనేకమైన అది దానికి ఇంకా ఇదిగో ఇది అయిపోయింది తత్వ విచారణ చెప్పడానికి లేదు. కొన్ని జన్మల పరంపరలు పడతాయి తత్వ విచారణలో భాగంగా. ఇవన్నీ ఈ తత్వ విచారణ మనము చేసుకునే కొద్దీ తత్వ విచారణకి కూడా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. సాచురేషన్ పాయింట్ అంటే ఇప్పుడు 1 ట్రిలియన్ ఉన్నాయి అనుకుందాం. 1 ట్రిలియన్ లో 1/2 ట్రిలియన్ వస్తే ఓకే, తత్వ విచారణలో సగం దూరం వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తికి ఏకత్వం అనే అనుభవాన్ని పరిచయం చేద్దాము అని అనుభవంలోకి తీసుకొస్తుంది ఈ ప్రకృతి అంటారో లేదా స్పిరిట్ గైడ్స్ అంటారో, ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం దానికి. ఓకే, ఒక పేరు పెట్టుకోవడం కూడా ఎందుకు దానికి? సమ్ అన్సీన్ హిడెన్ హ్యాండ్, రైట్? మన కంటికి కనిపించని అదృశ్య శక్తి నన్ను నడిపిస్తుంది. ఆ శక్తికి, నిరాకార నిర్గుణ శక్తికి ఒక నమస్కారం, థ్యాంక్ యూ, రైట్? సో అట్లా మన సాధన అనేది ఈ విధంగా జరిగినప్పుడు నెమ్మదిగా మనము ఏ దశ నుంచి ఏ దశకి వెళ్తామన్నది మనమే చూసుకుంటాం అన్నమాట. అలా అసలైన సాధన అంటే ఇది. అలాగే మన సాధనలో ఇన్ని స్టెప్స్ ఉంటాయి అంటే ఇంత పొడుగ్గా చెప్తున్నానని కాదు, ఒక్కొక్క దశ కొంతమందికి కొన్ని జన్మలలో పూర్తవుతుంది, కొంతమందికి ఒకే జన్మలో పూర్తయిపోవచ్చు. అలా. ఎనీ క్వశ్చన్స్?